హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన వీడియోలో ఈ సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తాను నా పద్ధతిలో. ఈ సగ్గుబియ్యం పాయసం చల్లగా అయిన తర్వాత కూడా ఇలాగే లూజుగా టేస్టీగా ఉండేటట్లు కొలతలు సరిగా కొలతల ప్రకారంగా చేసుకుంటే ఈ సగ్గుబియ్యం పాయసం ఇలాగే ఉంటుందండి. చల్లగా అయిన తర్వాత కూడా ఈ సగ్గుబియ్యం పాయసం కొరకు ఒక గిన్నె తీసుకొని ఒక టీ గ్లాసుడు సగ్గుబియ్యం అండి, ఇవి లావుటివి. ఇవి గిన్నెలో పోసేసుకొని వాటరు మునిగేదాకా వాటర్ పోసేయాలి. ఈ వాటర్లో ఒక గంట సేపు ఈ సగ్గుబియ్యం నానాలండి. ఇవి లావు సగ్గుబియ్యం కదా, గంట సేపు నానితే మనకు వండుకోవడానికి బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం నానిపోయిన తర్వాత చూడండి మెత్తగా అయిపోయినాయి. ఎంత బాగా ఇవి ఒక గ్లాసు నీళ్ళే పీల్చుకుంటాయండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 3 గ్లాసుల వాటర్ అండి, ఇవి 3 గ్లాసుల వాటర్ పోసేసుకొని ఈ వాటర్ మరుగుతూ ఉంటే మనం సగ్గుబియ్యం నీళ్ళన్నీ వంపేసుకొని ఉట్టి సగ్గుబియ్యం మాత్రమే ఈ వాటర్లో వేసుకోవాలి. సగ్గుబియ్యం నానేసినప్పుడు 1 గ్లాసు వాటరు, ఇప్పుడు 3 గ్లాసుల వాటర్, 4 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి నేను. కరెక్ట్గా సరిపోతాయి. ఇది 3 నిమిషాలు ఉడకనిద్దాము. 3 నిమిషాల తర్వాత మనకు ఉడికిపోయి ఉంటుంది. చక్కెర అదే గ్లాసు సగం చక్కెర సరిపోతుందండి. బెల్లమైనా అంతే. మీకు ఇంకా తీయగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. ఈ చక్కెర వేసేసి ఇలా కలిపి చక్కెర కరిగే వరకు కలిపించి ఉడకనియాలి. ఇది ఉడికిపోయిన తర్వాత అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల పాలండి, ఇది ఒక పెద్ద గ్లాసు, మొత్తం 6 గ్లాసులు అవుతుంది. 4 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల పాలు మనకు సరిపోని వచ్చేస్తుంది. ఇది బాగా కలుపుతూ ఉంటే ఉడికిపోయిన తర్వాత అది ఉడకనిద్దాము. ఇప్పుడు పొయ్యి మీద ఒక గరిటె పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసి జీడిపప్పులు లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇది ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని ఇది కూడా కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు పాయసం ఉడికిపోయిందండి. ఈ పాయసం సిమ్లో పెట్టేసి ఇది వేసేసుకుందాము. వేసేసుకొని యాలకుల పొడి కూడా వేసుకుందామండి. వేసుకొని మరొక నిమిషం ఉడకనిద్దాము. దీన్ని మనం స్టార్ట్ చేసిన కానుంటి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. లేకపోతే ఇది బాగా అడుగంటిపోయి పేస్ట్ లేక అడుగంటిపోతుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మంట. ఇలాగా 1 నిమిషం అయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు చల్లగా అయినా కూడా మనకు లూజ్గానే ఉంటుంది. ఇప్పుడైతే ఇలాగే బాగా పలసగా లూజ్గా ఉండాలండి. ఇంత పలసగా ఉంటేనే మనకు చల్లగా అయిన తర్వాత మనకు సరిపోని వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత చూపిస్తాను. చూడండి మధ్యలో మళ్ళీ మనం పక్కన పెట్టేసినా కూడా దీన్ని కొంచెం మధ్యలో కలపాలి. చల్లగా అయిపోయిందండి, కొద్దిగా దగ్గరకు వచ్చేసింది. ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇలాగ ఉండాలి. ఇది గట్టిగా అయితే కాదండి, ఇలాగే ఉంటుంది. మనం ఒక గిన్నెలో వేసేసుకున్నా కూడా ఇది ఇలాగే ఉంటుంది. కప్పులు వేసేటప్పుడు కూడా నేను కప్పులో వేసి చూపిస్తాను. చూడండి ఇలాగే ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. బాగుంది కదండి, లూజ్గా ఇలాగే ఉంటుంది. ఇంతకంటే మాత్రం గట్టిగా కాదు.